ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన అంతులేని అయోమయాన్ని సృష్టించింది. ఆర్సీబీ జట్టును అభినందించిన కార్యక్రమంలో తాను ఆహ్వానితుడినేనని సీఎం సిద్ధరామయ్య చెప్పగా, సీఎంఏ స్వయంగా గవర్నర్ ఆహ్వానించారని రాజ్భవన్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అంతులేని అయోమయాన్ని సృష్టించింది. ఈ నెల 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడంతో ఆర్సీబీ విజయోత్సవాలు విషాదాంతమయ్యాయి. తొక్కిసలాట ఘటన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమ నిర్వాహక సంస్థలను నిందితులుగా నిలిపింది. ఓవైపు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇవ్వగా, మరోవైపు ఆర్సీబీ, డిఎన్ఏ మేనేజ్మెంట్, ఆర్సీబీ సంస్థల ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాట ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా దీనికి ఎవరు కారణమని దానిపై స్పష్టమైన ముగింపు రాలేదు. బెంగళూరు తొక్కిసలాటపై సిద్ధరామయ్య ప్రభుత్వంతో పాటు సంబంధిత సంస్థలు చేస్తున్న పొంతనలేని సమర్థనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పుడు కర్ణాటక గవర్నర్, సీఎంల మధ్య వివాదంగా మారుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విధాన్ సౌధలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే అధికారికంగా గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ను స్వయంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రాజ్భవన్ ప్రకటించింది. విధాన సౌధలో నిర్వహించే ఆర్సీబీ ఆటగాళ్ల అభినందన కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ను ముఖ్యమంత్రి అధికారికంగా ఆహ్వానించారు అని రాజ్భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. తొలుత ఆర్సీబీ బృందానికి రాజ్భవన్లో ఆతిథ్యం ఇవ్వాలని భావించి ఈ అంశంపై గవర్నర్ కార్యాలయం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచాలని కోరిందని, కానీ దానికి బదులు రాష్ట్ర ప్రభుత్వమే విధాన సౌధలో నిర్వహించాలని నిర్ణయించినట్లు గవర్నర్ కార్యాలయానికి సీఎస్ వెల్లడించారని రాజ్భవన్ తెలిపింది. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. తొక్కిసలాట చిన్నస్వామి మైదానం వద్ద చోటు చేసుకుందని, అంతేగాని విధాన సౌధ వద్ద కార్యక్రమం సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. తమ ప్రభుత్వం ఈ తొక్కిసలాట కేసును తీవ్రంగా పరిగణిస్తోందని ఇటీవల సిద్ధరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి తాను కేవలం ఆహ్వానితుడిని మాత్రమేనని, 2 గంటలు ఆలస్యంగా తనకు తొక్కిసలాట సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి పోలీసుల సస్పెన్షన్ ను సమర్థించుకునేలా చెప్పుకొచ్చారు. విధాన సౌధలో వేడుకకు క్రికెట్ వర్గాల నుంచి ఆహ్వానం వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున కాదని పేర్కొన్న సిద్ధరామయ్య తనను మైదానం వద్ద కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలిపారు. అత్యంత పాశవికంగా 11 మందిని పొట్టన పెట్టుకున్న ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంపై న్యాయస్థానం అడిగిన వివరణ తయారు చేస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అదే సమయంలో పార్టీ పెద్దలకు కూడా బదులివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తొక్కిసలాట సంఘటనకు బాధ్యులుగా తేల్చి పోలీస్ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులను సిద్ధరామయ్య తొలగించిన తీరు కూడా పలు విమర్శలకు దారితీస్తుంది. ఈ నిర్ణయాలపై సిద్ధు సర్కారిస్తున్న సమాధానాలు సమర్థనీయంగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్సీబీ జట్టును ఆర్భాటంగా ఆహ్వానించిన తీరు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ విశిష్ట అతిథులుగా సన్మాన కార్యక్రమానికి హాజరైన విధానం తొక్కిసలాట సంభవించకుంటే అసలు చర్చకు వచ్చేదే కాదు. కానీ ఊహించని విధంగా భారీ సంఖ్యలో అభిమానుల రాక, ఆపై హింసాత్మకంగా మారడమే సర్కార్ను ఇరుకున పడేసింది. ఈ కార్యక్రమానికి తాను కేవలం ఆహ్వానితుడిని మాత్రమేనని, 2 గంటలు ఆలస్యంగా తనకు తొక్కిసలాట సమాచారం అందినట్టు ముఖ్యమంత్రి పోలీసుల సస్పెన్షన్ ను సమర్థించుకునేలా చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇదే వివరణను అధిష్టానం ముందు ఇచ్చేందుకు సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు బెంగళూరు తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు రాజకీయ డిమాండ్లకు తెరలేపాయి. బీజేపీ జాతీయ నేతలు కూడా కర్ణాటక సర్కార్ తీరును విమర్శిస్తూ ఢిల్లీలో పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు, తమకు బదులివ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీస్తున్నారు. పైగా బీసీసీఐ కూడా ఈ సన్మాన కార్యక్రమంపై తమకు సమాచారం లేదని చెప్పడం, కేఎస్సీఏ ఆర్సీబీ ప్రభుత్వాన్ని బాధ్యులుగా చూస్తూ కోర్టుల్లో సవాలు చేయడంతో కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమైన వివరణ అవసరమైంది. ఈ వివరణ తర్వాతనే జాతీయ స్థాయిలో విసిరే ప్రశ్నలకు బదులివ్వాల్సి ఉంది.
బెంగళూరు తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరనేది తెలియాలంటే రాష్ట్ర ప్రభుత్వం, నిర్వాహక సంస్థలు, ఆర్సీబీ జట్టు కొన్ని ప్రశ్నలకు బదులివ్వాల్సి ఉంటుంది. ఆర్సీబీ జట్టు సభ్యులను చిన్నస్వామి స్టేడియం, విధాన సౌధ వద్ద సన్మానించేలా కార్యక్రమాన్ని నిర్వహించాలన్న నిర్ణయం ఎవరిది? ఈ సన్మాన కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారో, ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించిన వారు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేశారో, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వచ్చే అభిమానులను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలేంటి, చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 35,000 ఉంటే లక్షల్లో ఇచ్చిన ఉచిత పాసులను ఎందుకు ఇచ్చారు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి. ఈ కార్యక్రమానికి తాను ఆహ్వానితుడినే అని సీఎం చెబుతుంటే గవర్నర్ సైతం అదే విధంగా చెప్పడంపై రాజకీయ వివాదం మొదలైంది. ఇంతకు కర్ణాటక ప్రభుత్వం, గవర్నర్లలో ఎవరు నిజం చెప్తున్నారు? ఈ కార్యక్రమానికి పోలీసులు, రాజకీయ నేతల ఒత్తిడి కారణంగానే అనుమతిని ఇచ్చారా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆర్సీబీ జట్టు సభ్యులను సత్కరించిన కార్యక్రమం విషయంలో సీఎం సిద్ధరామయ్య, గవర్నర్ థావర్ చంద్రు ఒకరిపై మరొకరు నిందలు మోపే విధంగా ప్రకటనలు చేయడం కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మొత్తంగా ఈ వ్యవహారం కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.